పల్లె ముచ్చట్లు బిగ్ బాస్ సీజన్ 1 కి స్వాగతం. ఆ బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోలో ఉంటే మా బిగ్ బాస్ హౌస్ ఎక్కడుందో తెలుసా? కొండల మధ్య, నదుల మధ్య, గుట్టల మధ్య, కాలువల మధ్య, ఇంకా ఎంతో ప్రమాదకరమైన అడవి మధ్యలో ఉంది. అది ఎక్కడుందో మీరు కూడా చూడాలి అనుకుంటే నాతో పాటు బిగ్ బాస్ సీజన్ 1 పల్లె ముచ్చట్లు బిగ్ బాస్ హౌస్ కి వెళ్దాం పదండి. ఇంకా లేట్ చేయకుండా నాతో పదండి. కమాన్, లెట్స్ గో. ఇదిగో ఇదే దారికుండా వెళ్తే మనకి బిగ్ బాస్ హౌస్ వస్తుంది. పదండి వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి మనం సబ్ రోడ్కి వచ్చాం, వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తుంటే అదిగో మట్టి రోడ్ వచ్చింది. ఈ మట్టి రోడ్లో ఇలాగనే వెళ్ళాలి. కాలువ పక్కబడి మనం తిన్నగా వెళ్తుంటే అటు ఇటు చెట్లు, బురద, గుంటలు, అదిగో ఎంత ప్రమాదకరంగా ఉందో చూసారా? పదండి వెళ్దాం పదండి. ఇంకొద్దిగా దూరంలో మనకు బిగ్ బాస్ హౌస్ వచ్చేస్తుంది. ఒక్కడు కూడా ఇక్కడ లేడు. ఇంకొంచెం దూరం వెళ్దాం పదండి. వస్తుంది బిగ్ బాస్, అదిగో వస్తుంది హౌస్. ఇంకొద్దిగా దూరం పోతే వస్తుందేమో చూద్దాం, ఆగండి. వస్తుంది, ఇక వస్తుంది. ఇంకెంత దూరం పట్టుకపోతారు? అరే ఇంకెంత దూరం పట్టుకపోతారా? మీరు బిగ్ బాస్ హౌస్ పట్టుకపోతున్నారు, నన్ను కిడ్నాప్ చేస్తున్నా. అరే బిగ్ బాస్ అని పట్టుకొచ్చి ఏడికి పట్టుకుపోతురా నన్ను? ఒరే మీకు దండం పెడితే ఆపుడు. అరే ఎంత భయంకరంగా ఉంది ఇదంతా. ఏడికి పట్టుకపోతురా నన్ను? మీ కాలు మొత్తం మీ దండం పెడతా, నన్ను నిలిచిపెట్టరా? నేను బిగ్ బాస్ కాదు, పాడు కాదు. నాకు మీకు అర్థం చేసి ఇడికి పట్టుకొచ్చారు కానీ ఏడికి పట్టుకపోతురా నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. దండం పెడతా, నిలిచిపెట్టరు. వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్. నేను మీ నాగార్జున ఫ్యాన్స్ ఉంటే ఉరికిచ్చుతంటారు. నాగార్జున కాదు, అక్కడ బిగ్ బాస్ కు హోస్ట్ నాగార్జున సార్ అయితే ఇక్కడ ఈ జబర్దస్త్ సీరీస్ 65 హోస్ట్. మన ఛానల్లో కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలుద్దాం అనుకున్నాం, కానీ అంత బడ్జెట్ లేక అంత సీన్ లేదని తెలిసి మన వాళ్ళతోటే కానిచ్చేస్తున్నాం. మన వాళ్ళంటే తెలుసు కదా, ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? మన ఛానల్ చూసేటోళ్ళకి తన కామెడీతో, టైమింగ్ లేని కామెడీతో పిచ్చెక్కిచ్చే, పిస చేసే, ఆగమాగం చేసే కిరణ్. ప్లీజ్ వెల్కమ్ టు కిరణ్. అరే నిన్ను రానిచ్చిన ఎక్కువ అంటే మందనం తీసుకొని వచ్చినది గొర్రెల మందని పని పడలేదు. అరే నువ్వేడికి పోతున్నావురా? నువ్వు ఇట్రా. మీరే కదా సార్ ఓమన్నది పని పడలేని వాళ్ళందరూ. బిగ్ బాస్ ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేస్తారు? బిగ్ బాస్ ఇటు మనకు అవసరం అంటారా? ఏరా ఏం చూస్తున్నావు? అక్కడ మాట్లాడుతున్నారు. నీకు ఎవరైనా కనిపించిందా? లేదు సార్. మరి నీకు అవసరమా? పక్కన లాస్ట్ సీజన్ లో ఆ బిగ్ బాస్ లో పండును చూసిరుగా మీరు. ఆ పండు మన బిగ్ బాస్ కి లైవ్ వస్తాడు. వెల్కమ్ టు పండు. అన్న నా పేరు పండుగ అన్న, బిట్టన్న, పచ్చిపక్కల ఫేమస్ పేరు అన్న. అరే ఇప్పుడు పండు అంటే ఏమైందిరా? ఇగో ఈ సంచి పట్టుకొచ్చినావు, ఇది నాకు ఇచ్చి నువ్వు. ఇగో కిరణ్ మైక్ మెడల్ వేసుకో. సరే ఇంటికి తీసుకుపోవచ్చు పోయేటప్పుడు. అరే నీకు అన్ని కకృతి ఏందిరా నీకు అంతగానో? ఇగో ఈ సంచి పట్టుకో. ఏం చేయాలి కూరగాయల సంచిని? సంచి కాదు, నీ సంసారం మొత్తం అందులో ఉంది. సంసారమా? నా పిల్లాన్ని మడిచి ఇందులో పెట్టిరైంది సార్. అప్పుడే లోపలికి పంపించిరా? బిగ్ బాస్ అంతా చికెట్ ఉంది. నీ అబ్బా, ఈ సంచిలో ఉన్న వస్తువులతోటి నీకు లోపల ఎవరు జోడి ఫిక్స్ అవుతారో తెలుస్తుంది. చక్క లోపల. ఓకే సార్. సార్ ఇంతకుముందు ఎవరితోంది సార్ మాట్లాడింది? చల్పా. మన రెండో కంటెస్టెంట్ ఎవరు అనుకుంటురా? యాక్టింగ్ చేయమంటే ఆగమాగం చేస్తాడు. చేసిన 2 షార్ట్ ఫిల్మ్స్కి నేను జబర్దస్త్ పోతా నాకే ఫోన్ చేసి జబర్దస్త్లో పెట్టి అంటాడు. అటు కాకుండా ఇటు కాకుండా ఇప్పుడు పల్లె ముచ్చట్లు బిగ్ బాస్ షోకి వచ్చిండు. ఆయన ఎవరనుకుంటురా? మన జగిత్యాల రామ్ భోగా అన్నా. నమస్తే. అట్లే ఆ జబర్దస్త్ కూడా ఛాన్స్ రాదే? ఛాన్స్ చూసుడు కాదు, నువ్వేనా యాక్టింగ్ చేస్తే చూద్దామని ఉంది నాకు. అన్నా ఏందన్నా న్యాచురల్ స్టార్ ఇక్కడ? నువ్వు న్యాచురల్ స్టార్ అయితే ఆ న్యాచురల్ స్టార్ నాని గారు ఏం కావాలి? అన్న నన్నే గట్లంటే బయట బొచ్చాడు మంది పెట్టుకుంటున్నారు. ప్రతోడు సినిమా స్టార్ల బిరుదులు తీసుకొచ్చుకొని పేర్ల వెనకాల పెట్టుకుంటారు కదా. అలకగా దొరికిన బిరుదులన్నీ ఒక్కొక్కడికి బాగా నకరాలు అవుతున్నాయి. అన్నా తప్పైందన్నా. పండు పట్టుకరా. నా పేరు పండు కాదన్నా, పండు కాదు, బిట్టన్నా, బిట్టు, పచ్చిపక్కల ఫేమస్ పేరన్నా.
ఒరే పండంటే ఇప్పుడు నీకేమైతుందిరా? ఏమైతుంది? అవి ఇచ్చి మూసుకొని పో. ఎవట్ మైక్ కింద పడ్డా తీసుకో. ఏంటి ఇది మైకా? నువ్వు ఆర్టిస్టా? అయితే మైక్ అయి ఉంటుంది. పల్లె ముచ్చట్లు బిగ్ బాస్లో 3వ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా? పల్లె ఛానల్స్ కోసమే పుట్టిన పుత్తడి బొమ్మ, అన్ని ఛానల్స్ తనని ఆదరించే అందాల బొమ్మ, యూట్యూబ్ క్వీన్ ప్రియా అవిరెడ్డి. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఉన్నాం ఇట్లా తీసుకుని నాకు అర్థమైతలేదు సార్. థ్యాంక్ యూ. చాలు, ఇది ఓంకార్ అనే షో కాదు. నువ్వు అన్ని వంకర్లు తిరగక్కర్లేదు. నీకు ఎంత పేమెంట్ ఇచ్చారో అంత పర్ఫార్మెన్స్ చేస్తే చాలు. అంతకు మించి ఓవర్ యాక్షన్ వద్దమ్మా. అంటే కొంచెం కామెడీ చేద్దామని అట్లా చేసిన సార్. అబ్బా, నా ముంగట కామెడీనా? నేను విలేజ్ కామెడీ కొత్త కావచ్చు, కామెడీకి కొత్త కాదు. కొన్నిసార్లు అచ్చుడు లేట్ అవచ్చు కానీ అచ్చుడు మాత్రం బరాబర్. సార్ ఏం మాట్లాడుతున్నారండి? ఇక్కడ యూట్యూబ్ క్వీన్ ప్రియా అవిరెడ్డి. ఒక్క నిమిషం. పండు పండు ఓ నా పేరు బిట్టు సార్, బిట్టు. పండు కాదు, పండు కాదు. నేను దవనిమ్మ పండు, రన్నిమ్మ పండునా. అరే ఇప్పుడు నిన్ను పండు అంటే ఏమైందిరా? నీకు ఏమైంది? ఆ సంచి చట్టుకో నడు. ఇందాకేమన్నా యూట్యూబ్ క్వీన్ కదా, నీ క్వీన్ కిరీటం ఈ సంచిలో వేసుకొని లోపలికి పో. ఈ సంచి ఏంది సార్? నీ జోడి ఇందులో ఉంది. లేదు సార్, రెండు నా కాళ్ళకే ఉన్నాయిగా. ఏంది? చెప్పులు సార్. జోడంటే చెప్పులే కదా. అబ్బా జోకు, నువ్వు వెనక గంట సేపు నవ్వుతావు కానీ నువ్వు లోపలికి పో. పల్లె ముచ్చట్లు బిగ్ బాస్లో 4th కంటెస్టెంట్ ఎవరో తెలుసా? ముందుగానేమో కెమెరా పట్టుకొని వచ్చాడు. నేను కెమెరా వెనక ఉంటా సార్ అన్నాడు. ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా మెల్లగా కెమెరా ముంగటికి వచ్చిండు. ఇప్పుడేమో పల్లె ముచ్చట్లు బిగ్ బాస్లోకి 4th కంటెస్టెంట్కి వచ్చిండు. వచ్చేదారిలో మా వాళ్ళతో ఏదో పంచాయతీ పెట్టుకున్నాడు. ఆ పంచాయతీ ఏంది, అసలు ఈ బిగ్ బాస్లో ఎంత దాకా వస్తాడో చూద్దాం. ఏమై శ్రీధర్ ఇట్రా. అరే నేనంటే హోస్ట్. గోస్ట్ కాదు, హోస్ట్ అంటే యాంకర్ని కాబట్టి అద్దాలు పెట్టుకున్నావు. ఓకే, నువ్వెందుకు అద్దాలు పెట్టుకున్నావు? ఏమో సార్, నాకు జరా సోకు ఎక్కువ. పోయినసారి షార్ట్ ఫిలిం డైలాగ్ కదా ఇది. అప్పుడు చెప్పమంటున్నా 10-20 టేకులు తీసుకున్నావు. ఆల్రెడీ ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ అయింది, హిట్ కూడా అయింది. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు. ఏమో సార్, అది పక్కెటూరి అంత చీకటి ఉంది. లైట్లు వేస్తే ఏమవుతుంది? ముందు నువ్వు అద్దాలు అన్ని చక్కగా కనబడతాయి. నేను తీయను సార్, నాకు జర సోకు ఎక్కువ. సరే కానీ ఈ పల్లె ముచ్చట్లు బిగ్ బాస్లోకి రావాలంటే పేపర్ల మీద సంతకం పెట్టాలి. అందరు పెట్టే లోపలికి వేరు కదా, నువ్వే పెట్టావని జిద్దు చేసినావట. పెట్టావా? పెట్టు. నేను పెట్టాను సార్. ఎందుకు పెట్టావు? పెట్టు. అంటే నా సంత రాయించుకుందాం అనుకుంటారా? ఈ దేడి దిమాకోళ్ళు సంతకం పెట్టినా నేను పెట్టా. ఆస్తే నీకు ఇల్లుందా? లేదు సార్, కిరాయకుంటున్నా. పోనీ బండి ఉందా? ఉండే సార్, లోన్ కడతలేనని ఫైనాన్స్ వాళ్ళు కొంచెం వేరు. గింతంత జాగనన్ను ఉందా? పోయేటప్పుడు ఏమైనా కొంచెం పోతామా సార్, అందుకొరకే కొనుక్కోలే. మరి ఏమున్నాయన్నా నువ్వు సంతకం పెడతలేవు? అవి లేకపోతే సార్, కిడ్నీలు కార్యాలు అమ్ముకుంటారు కావచ్చు. ఎవరికెరగా? నువ్వు మందు తాగుతావా? మీరు తాగుతా సార్. సిగరెట్ తాగుతావా? సిగరెట్ లేదు సార్, బీడీలు కూడా తాగుతా. ఇంకా పలానా ఇన్ని అలవాట్లు పెట్టుకొని నీ శరీరంలో ఏం పనికొస్తాయనరా మేము అమ్ముకునేది? సంతకం పెట్టు. అరే ఏం చెప్తున్నావురా? సార్ మీరే సార్ ఊకే పండు 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 అంటారు, అందుకే అనుకున్నా. అరే పండంటే ఈ పండు కాదురా, లేరా నిన్ను పండని పిలుస్తున్నారా? అన్న నా పేరు పండుగ అన్న, బిట్టు అన్న, బిట్టు. నా ఇజ్జత్ తీయకన్నా, పచ్చిపోకలు నాకు ఇంత ఇజ్జతున్నా అన్న, తీయకన్నా దండం పెడుతుంది, కాలు మొక్తా అన్న. నా పేరు పండుగ అన్న, బిట్టు అన్న. సరే తీరా, నిన్ను పండని విలువ బిట్టనే తిల్తా. నువ్వే రంది పెట్టుకోకురా. అరే అనను కానీ ఆ కవరు ఆ మైకు పట్టుకురా పోరా. బిట్టు పట్టుకురారా. ఇవి పట్టుకొని లోపలికి పో. ఒక్క నిమిషం ఆ కళ్ళద్దాలు తీసిపోరాదు. ఇది ఇయ్యం సార్, నాకు కొంచెం సోకు ఎక్కువ. సోకు పాడుగాను. పల్లె ముచ్చట్లు బిగ్ బాస్లో 5th కంటెస్టెంట్ ఎవరో తెలుసా? ఒకప్పుడు నువ్వు బాలనటి కాదమ్మా మహానటి అన్నాం. అసలు ధన డైలాగులు చెప్తుంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నాం. ఈ మధ్య ఆ టేకు జర సెదలు పట్టింది. డైలాగులు చెప్పు అంటే ఒక డైలాగ్కి టేకుల మీద టేకులు తిని మెమరీ కార్డులు నింపుతుంది. వాళ్ళు ఎవరు అనుకుంటుర్రా? ఒకప్పుడు మహానటి, ఇప్పుడు ఉత్తనటి. ఎవరా బాలనటి? మన లోహిత. ప్లీజ్ వెల్కమ్ రోహిత. నన్నేనా పిలిచింది? నిన్నే పిలిచింది కానీ జానీ ఎస్ పాప చెప్పు. నాకు రాదన్నా. చిట్టి చిలికమ్మ నాన్న చెప్పు. రాదన్నా. సరే వద్దు కానీ ఓ సినిమా డైలాగ్ చెప్పు.
అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఐస్ క్రీమ్ పుల్లేం కాదు. సినిమా డైలాగ్ చెప్పమంటే మంచిగా చెప్తావు కానీ మన షార్ట్ ఫిల్మ్ డైలాగులు మాత్రం 1కి 10 సార్లు టేకులు తింటావా? ఇగో సంచి ఇస్తా, ఈ సంచి తీసుకొని లోపలికి పో. డైలాగులు ఒక్కటి మిస్ కాకుండా చక్కగా చెప్పాలి పో. ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చక్కగా చేసుకోకుండా షార్ట్ ఫిలిం హీరోయిన్ ఎంబడిపడి వీడి దాకా వచ్చిండు. ఇప్పుడు పల్లె ముచ్చట్లు బిగ్ బాస్లో కూడా పోతా అంటాడు. ఆయన ఇష్టపడి వచ్చిన ప్రియా లోపలనే ఉన్నది, వాళ్ళ ఆయన లోపలనే ఉన్నది. ఈయన లోపల పోయి ఈ చింతపండు చేసుకుంటాడా, చక్క పోతాడా, ఈ మారం సీను మారతాడా మారకతాడా చూద్దాం. లెట్స్ వెల్కమ్ మారం సీను. ఏమయ్యా మారం సీను, లోపలికి పోయి మారుతావా, తన్నులు తినస్తావా? మరి నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఏం జరుగుతుందో మొత్తం బిగ్ బాస్ చూస్తూనే ఉంటాడు. ఓకేనా? ఇగో ఈ కవర్ తీసుకొని పో, చక్కగా ఉండు. వాడు కింద పడేసుకొని పోయింది. చూద్దాం ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? మన లోహిత, మా ఆనాటి వల్ల సారు. ఈమె స్కూల్కి చక్కగా పోక జానీ ఎస్పప్ప రాలే, సిటీ సిల్కమ్మ రాలే, ఏది వస్తలేదని చెప్పి ఆయన చూసి కోపానికి వచ్చి లోహిత ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఏ ఇంట్లో ఉన్నా పోతా, అది బిగ్ బాస్ ఇల్లు అయినా సరే నేను లోపలికి పోయి చదువు చెప్తా అని చెప్పి వచ్చిర్రు. ఆయన లోపలికి పోయినాక లోహితకు చదువు చెప్తాడా, లోహిత చేతులు ఇబ్బంది పడతాడా, అసలు ఏమవుతుందో మనం చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ కుమారస్వామి సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఏబిసిడీలు చెప్పు. నేను ఎప్పుడు చెప్పలేను సార్, నేను యాంకర్ని. సరే యాంకర్ స్పెల్లింగ్ చెప్పవయ్యా. మీరు ఏమన్నా అడిగేది ఉంటే లోపల మీ పిల్లలకి చెప్పుకోండి, నన్ను అడగదు సార్. లోపలికి పోండి. ఇగో ఈ కవర్ పట్టుకొని పోర్రి. ఇలా చాక్ పీసులు చాక్ మీరు పోర్రి సార్, మీరు పోర్రి. ఇప్పుడు మనకు వచ్చే కంటెస్టెంట్ ఇస్కు సంతోష్. ఈయన అందరినీ ఇసుకిస్తుండు కాబట్టి ఇసుకు సంతోషాన్ని పెట్టిరా, లేదంటే లవ్లు బాగా ఫెయిల్ అయినాయి కాబట్టి ఇసుకు సంతోషాన్ని పెట్టిరా తెలియదు. లోపలికి వచ్చి ఆయన ఏం చేస్తాడు, ఏం చూస్తాడు అనేది చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఇస్కు సంతోష్. రావాలి ఆగిపోయింది అక్కనే. ఇగో తీసుకో ప్లీజ్. రంగస్థలానికి ఏమో రామ్ చరణ్ చిట్టిబాబు, పల్లె ముచ్చట్లకేమో మధుసూదన్ రెడ్డి చిట్టిబాబు. ఎందుకంటే సౌండ్ ఇంజనీర్ క్యారెక్టర్లు చేసేట్లలో ఆయనే నెంబర్ 1. బిగ్ బాస్ హౌస్లో కూడా ఇప్పుడు లోపలికి పోతా అంటాడు. ఫస్ట్ ఏమో లొకేషన్లో చూడడానికి వచ్చిండు, ఆ తర్వాత మెల్లగా ఫ్రేమ్లోకి వచ్చిండు. ఇప్పుడేమో బిగ్ బాస్ హౌస్లోకి వస్తా అంటాడు. ఏం చేస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ మధుసూదన్ రెడ్డి. ఏందన్నా అంత సీరియస్గా వస్తాను? అంత మంచిదేనా? అంత మంచిదేనా అంటున్నా. ఓ అమ్మ సతీష్ అన్న ఏం చేసినావన్నా ఈయనని క్యారెక్టర్లు చేసి అన్నం తినవా? ఓ అమ్మ సైకిల్ అర్థమవుతున్నాయి, మొత్తం భాష మర్చిపోయిందిగా. నీకు చెవుడు లేదు, అది క్యారెక్టరు. జీవిస్తుండగా నటించమంటే ఇగో లోపలికి పోయి బిగ్ బాసు పల్లె ముచ్చట్లు బిగ్ బాస్ నడుస్తాను, లోపలికి పో. సరే ఏం చేసినామన్నా ఆయనని ఇట్లా అయిపోయింది, పూర్తి శివుడు అయినది. ఆ బిగ్ బాస్లో ఉండేది గంగవ్వ, ఈ బిగ్ బాస్లో ఉండేది రాజవ్వ. పల్లె ముచ్చట్లకి అత్త గయ్యాలి గంప, అంతే ప్రేమ చూపించే మనిషి మా రాజవ్వ. తెలుసు కదా, కిరణ్కి అమ్మ, ప్రియాకి అత్త. మరి లోపల కోడలు ఉన్నది, కొడుకున్నాడు. లోపలికైనాక అత్త కోడలు కొట్టుకుంటారా, కలిసి ఉంటారా, జుట్టు పట్టుకొని వీక్కుంటారా, ఏం చేస్తారు? ఒకవేళ అత్త కోడల్లో కలిసి కిరణ్ని ఆడుకుంటారా? ఏం జరుగుతుందో మరి లోపలికి పోయి చూద్దాం. నేను కూడా ఎదురు చూస్తున్నా వాళ్ళు ఏం చేస్తారు అనేది. రాజవ్వ అయితే మంచిదే, కానీ కోపం మొత్తం తెలుసు కదా మీకు, శీల్ రాకాష్. ఏం చేస్తావో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాజవ్వ. ఏంది బాగా మాట్లాడుతున్నావు? లోకలు ఇవాళ అత్తావు రేపు పోతావు. ఓ అమ్మ ఏంది అంత గరానికి వస్తున్నాను ఏంటిది? ఓ అమ్మో, ఇదేదంత ప్రధాన మీ కోడలు మీరు చూపించుకో, నాకొద్దు. ఈ సంచి పట్టుకో, లోపలికి పో, మీ కోడలు మీ కొడుకులతో ఆడుకో, నాకొద్దు అవ్వా. ఓ ఏంది అమ్మో, ఏదో ప్రేమ చూపిస్తుంది అది ఏదైనా కానీ ఏం లేదు. గయ్యాలు కంపే. ఎవరన్నా యాక్టింగ్ చేస్తే 10 అంకెలు పెడతాడు, ఆయన ఏం చేయమంటే వచ్చి గుయ్యం అంటాడు. డైలాగ్ చెప్పవే అంటే డైరెక్టర్కే సలహాలు చెప్తాడు. వచ్చే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? భూమాచారి. ప్లీజ్ వెల్కమ్. ఆగన్నా నేను చెప్తా. చెప్పన్నా. నువ్వు చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు నీ దండం చెప్తా అన్నా నేను. వద్దన్నా నీ దండం పెడతా, నువ్వు పో అన్న. ఆ కవర్ కూడా నేనే పంపిస్తా, పో అన్న. గెస్ట్ అని పిలిచిర్రు, హోస్ట్ అని చెప్పి చేసిన. ఇప్పుడేమో రోస్ట్ చేయబట్టే. అసలు వీళ్ళంతా లోపలికి పోయారు కదా, కొంపదీసి బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు రాకుండా లాకేద్దాం, పదండి. లాకేస్తే వాళ్ళు ఎవరు బయటకు రాకుండా
అంతే. ఈ లాక్ వేసిన, ఈ లాక్ కూడా ఎవరికి దొరకకుండా దూరంగా విసిరేసిన. ఇప్పుడు వాళ్ళెవ్వరూ బయటకు రాలేరు. లెట్స్ వాచ్. అమ్మ తాళం విడబడేసిన, తాళం విడేసిన. కొద్ది పడేసావు కదా, ఇప్పుడేం వెతుకుతున్నావు? ఓ అమ్మ ఉన్నది ఒకటే తాళం, దానికి డూప్లికేట్ తాళం కూడా లేదు. ఒరే నువ్వేం చేస్తున్నావురా? కెమెరా తీరా. ఒరే ఇదంతా కెమెరా తీస్తావేంద్రా నువ్వు? వద్దురా రే, ఇజ్జత్ పోతుందిరా రే. తాళం లేదురా, ఏడవేంద్ర ఎత్తుకురా నువ్వు కూడా. ఆ కెమెరా పక్కన పెట్టి ఎత్తుకురా నువ్వు తాళం. నీకు దండం పెడతారు, తీయకరా, ఇజ్జత్ పోతుందిరా. చిచ్చిచ్చి. ఉదయం 9:36. టరెంటన్ 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 టరెంటన్. బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కూడా నేనే ఎందుకు నోటితోటి ఇస్తున్నాను అనుకుంటుర్రా? అది వేస్తే కాపీరైట్ అవుతుంది. ఆ మ్యూజిక్ కొనుక్కునేంత పైసలు మా దగ్గర లేవు. సరే కానీ నేను మా వాళ్ళందరినీ లోపలేసి గొల్లెం పెడితే వీళ్ళంతా ఏడవేరు. తాళం కూడా వేసినా కదా. ఓహో, తాళం వేసి గొల్లెం మర్చిపోయినేంది? గొల్లెం కాదండి, ఇంకో డోర్ ఉన్న విషయం మర్చిపోయారు. అవును కదా, దీనికి కూడా గొల్లెం వేయాలి కదా. ఇంతకీ మన వాళ్ళందరూ ఎడవేరు? ఏడికి పోతారండి, తీసుకొచ్చి తోటలో పడేసారు. ఈయనే అన్నో సత్తారు. ఏ కిరణ్, ఏ మధు, ఎడవేర్రయ్యా మీరు అందరు రారే. ఉదయం 10:53. ఇదేంటి సార్ ఇది? అది మస్కిటో కాయలు, అది కూడా తెలియదా? మస్కిటో కాయల నాకు కూడా తెలుసు సార్, నేనేం చేసుకోవాలి? ఇది ఫారెస్ట్ ఏరియా, అది అంటిస్తేనే నువ్వు కన్ను అంటుకుంటుంది, లేదంటే చస్తావు. సార్ ఈ క్యాండిల్స్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ కరెంటు లేదు, అది అంటిస్తేనే బతుకుతావు, లేదంటే నీ ఫోటోకి ముందర క్యాండిల్ అంటియాల్సి వస్తుంది. ఈ పుల్లలు ఏం చేసుకోవాలి? మీరు వేసుకుని కాల్చుకోవన్నా? అవి పండ్ల పుల్లలమ్మా, పండ్లు తోముకోనికి. ఈ ఏడే పుల్లలు ఇచ్చినావు, 15 రోజులు ఉండాలి. అవును, అవి 14 రోజులు వస్తాయమ్మా. ఒకసారి ఇటు దోము, ఒకసారి తిప్పి రివర్స్లో దోము, 14 రోజులు వస్తాయి. ఇంకొక రోజు ఏం చేసుడు? ఒక రోజు దోమపోతే పనులు ఏమైనా అరిగిపోతాయి, ఖరాబ్ అవుతాయా? పుచ్చిపోవా ఒక రోజు? ఏ ఊకామప్పా, మా బడ్జెట్ ఖాళీ ఎక్కువ. ఇక్కడ థర్మాకోల్ బోర్డు తోటి చేసుకుంటున్నాం. నువ్వు వచ్చినావు, నువ్వు గాలిగా పుట్టుకొని ఇరిగిపోయి బోర్డు పెట్టుకొని మేము బిగ్ బాస్ అని చేసుకుంటుంటే నీకు పనులు బ్రష్ పేస్ట్ ఇస్తారు. పో అవ్వ పో. మధ్యాహ్నం 12:05. యాంకర్ సీను ఎవరితోనో మాట్లాడిండు, బిగ్ బాస్ అన్నాడు. దొరకవాడతా, ఈ నేను చెట్టు మీద ఉంటాడు. వీళ్ళందరికన్నా ముందు నేనే దొరకవాడతా బిగ్ బాస్ను. దీని తల్లి, బిగ్ బాస్ ఈ చెట్టు మీద ఉండడం అందరికంటే ముందు నేనే దోలాడతా. నా ముంగటోళ్ళు ఏం చెప్పారు గదే. ఏ అమ్మాయి, నీకోసం ఎక్కడని వెతకాలి, ఎంత అని వెతకాలి, ఎక్కడ చెప్పు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చినా గానీ సార్ వదిలి పెడతలేడు. నేను రిపోర్ట్ ఏమని పంపాలి, నీ సంగతి చెప్తావా? అడు. బిగ్ బాస్ దొరికిండు, బిగ్ బాస్ నువ్వా? నువ్వా కనిపిస్తుందా? శ్రీధరణ నువ్వా? బిగ్ బాస్ అనుకున్నా నేను. ఆయన నువ్వు గీడేం చేస్తున్నావే? రూమ్ లా చీకటి ఉన్నది, అద్దాలు పెట్టుకుంటే ఏం కనబడతలేదు. అద్దాలు పెట్టుకోవడానికే బయటికి వచ్చిన నేను. నీ అద్దాల మనవాడ ఊక అద్దాలు అంటావు. జర నాకు సోకి ఎక్కువ. మధ్యాహ్నం 1:25.
ఏమైంది ప్రియా, ఎందుకు కలిగినావు? ఏం లేదు ఎవరేమన్నా అన్నారా? ఏం లేదు ఎవరేమన్నా అన్నారా చెప్పు, వాళ్ళ సంగతి చూసుకుంటా. ఇగో ఎక్కువసేపు అలిగితే ఎక్కువసేపు చూపిస్తారని అలిగిన. అవునా, నీకు మస్తుగా తెలివిందే. నీకేమైంది? నువ్వెందుకు అలిగినావు? నువ్వే కదా అలిగితే ఎక్కువసేపు చూపిస్తారన్నావు. నీ బొంద, అమ్మాయిలు అలిగితే ఎక్కువసేపు చూపిస్తారు, అబ్బాయిలని కాదు. ఈడ కూడా మొగల కానేమే జరుగుతుంది. మధ్యాహ్నం 2:42 ఇంకో రాజవ్వ, నేను ఇంతవరకు ఎవ్వరికి సేవ చేయలేనే. మా అమ్మ చేయలే, మా డాడీకి చేయలే, నీకే చేస్తున్నా. ఓ పిల్ల, ఏం చేస్తావు ఇక్కడ? నీకు తెలివేలే శ్రీధర్ అన్న, గా బిగ్ బాస్ లా గంగవ్వకి ఎట్లా సేవ చేస్తే అట్లా చూపిస్తారు కదా టీవీలల్లా. అందుకనే నేను రాజవ్వకి సేవ చేస్తే ఎక్కువసేపు చూపిస్తారు. ఆ బిగ్ బాస్ వేరు, ఈ బిగ్ బాస్ వేరు, అంత లేదు ఇక్కడ. అంటే నన్ను ఈడ చూపెట్టరా? చూపెట్టరు. అగో శ్రీధర్ అన్న గిట్లా అన్నాడేంది? పిల్ల కాళ్ళొత్తు బీరిపోయి చూస్తావేంది? ఏ చెల్, ఏదో టీవీలో వస్తా అని ఆశపడితే ఇట్లా కాలినప్పుడు అంటున్నావు. ఈ దొంగ పిల్ల. సమయం మధ్యాహ్నం 3:20 మీరు బిగ్ బాస్ లో గడిపిన మధుర క్షణాలతోటి ఒక ఏవి ప్రిపేర్ చేసాం చూడండి. అక్కడ టీవీయే లేదు, ఇంకా ఏవి ఎక్కడి నుంచి చూడాలి సార్? మా బిగ్ బాస్ బడ్జెట్ కి గంతే, టీవీలు గీవీలు ఏం లేవు. మీరు ఆడ చూసి మీరు ఏమేం చేసి ఊహించుకోవాలి. సార్ నిజంగా నన్ను నేను ఇలా చూసుకుంటాను అనుకోలేదు సార్. నిజంగా మీరు గ్రేట్ సార్, అసలు నిజంగా మీరు గ్రేట్ సార్. ఇది ఓంకార్ షో కాదమ్మా, అన్ని వంకర్లు తిరగక్కర్లేదు. మీకు ఇచ్చిన పేమెంట్కి వర్క్ చేస్తే చాలు, పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు, ఎక్స్ట్రాలు చేయక్కర్లేదు. చెప్పాను కదా ఫస్ట్ ఎపిసోడ్లోనే. నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సమయం సాయంత్రం 4:35 బిగ్ బాస్ కోరిక మేరకు కిరణ్ డిప్స్ కొట్టాలి. కొడతా బిగ్ బాస్, ఊర్లో పైల్వాన్ని నేను. చిన్న కరెక్షన్, లోహితాని వీప్ మీద ఎక్కించుకొని డిప్స్ కొట్టాలి. లోహిత కమాన్ వచ్చాయి, చిన్న పాప కొట్టేస్తా. ఇంకో చిన్న కరెక్షన్, లోహిత మరీ చిన్న వయసు పిల్ల కాబట్టి ప్రియాని రంగంలోకి దించడం జరిగింది. ప్రియాని వీప్ మీద ఎక్కించుకొని కిరణ్ డిప్స్ కొట్టాల్సిందిగా బిగ్ బాస్ కోరుతున్నాడు. అబ్బా, ఈ నీప్స్ ఆపైంది అలా. మీరు కూర్చోండి. సమయం సాయంత్రం 5:40 బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు అంత్యాక్షరి కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తూ టీం ఉంది, ఒకవైపు మగవాళ్ళకు సపోర్ట్ చేస్తూ టీం ఉంది. మరి మధ్యలో ఉంది ఎవరు? సార్ అందరికి సపోర్ట్ చేస్తాం. ఓకే, బిగ్ బాస్ ఇంట్లో ఆట పాటలతో ఇల్లంతా సందడితో నిండిపోతుంది. అంత్యాక్షరి ఆడుకుందామా, సినిమా పాఠాలు పాడుకుందామా. మీకేమా వచ్చింది? మీరే. మాయదారి మైసమ్మో మైసమ్మా, మైసారం బోధమే మైసమ్మా, ఓ మైసమ్మో 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 మైసమ్మా, మాయదారి మాయదారి రి మైసారం మైసమ్మో మైసమ్మా రి మైసమ్మా. లాయిరి లాయిరి నిన్ను చేరుకున్నది మాధురి, లాయిరి లాయిరి నిన్ను చేరుకున్నది రామ్మ చిలకమ్మ ప్రేమ పలకమ్మ రాగమ్మ నెలకొమ్మ గోపమ్మ
లా వాన వాన వెన్నెల వాన కురవని తరని పాప కంటి చూపులలో పాలగంటిన మొలలో లోలా లాలి అంటూ లాలి లాలి వటపత్ర సాయి వరహాల లాలి వాజీవనేటు లాలి పాపాయి ఊరుకో ఈ వేళ మధ్యలోకి వెళ్ళి పాట వాడుతున్నావు లేదు. మధ్యలోకి వెళ్ళి వాడుతున్నావు లడ్డు కొరికిస్తావా లడ్డు తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా బానొచ్చానంటే బలొస్తది బలొచ్చానంటే బలొస్తది గాజువాక పిల్ల మరి గాజులో లంగాదా గాజువాక పిల్ల మే గాజులో లంగాదా గాజువాక పిల్ల మే గాజులో లంగాదా నీ చెయ్యి చూపలేదా చూపలేవా దంచవే మేనత్త కూతురా బాచినే దంచు దంచు బాగా దంచు చా 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 చిలుకు చిలుకు అందరూ చిటపట చిరుసమ్మని మరుల ముడిని చార విడిచి ఒళ్ళు మరిచి సింగారంగా నీల పూలు కల్లింది సింగారంగా గజమన్నదో గుండె జల్లు మన్నదో మీరు మొత్తం కరెక్ట్ వాడతలేరు మీరు కూడా కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా కుందనాల బొమ్మ మాయా మచ్చింద్ర మచ్చని చూడ వచ్చావా మాయల్లే చేసి మోసం చేయకు మహావీర రానా మహారాజు మహారాజా రారమ్మని రారమ్మని రావచిలుక పిలిచెను ఈ వేళ లా లా అయిపోయిందా అది క్రియేట్ చేసి పాడింది అది క్రియేట్ చేసి బిగ్ బాస్ కోరిక మేరకు ఇప్పుడు తప్పెవరిదో చెప్పడానికి కిరణ్ మా ముందుకు వస్తున్నాడు. బిగ్ బాస్ వీళ్ళదే తప్పు, మా అమ్మగారు వాడారు, అది కరెక్ట్ సాంగ్. అది ఏ సినిమాలతో మాకు చెప్పండి. పాత పాట కాబట్టి మా అమ్మగారు చెప్పలేరు. పాట బిగ్ బాస్ సినిమా పాట బిగ్ బాస్ హౌస్ లో హింసకి తావులేదు. సో రాజమ్మ పాట పాడితే బాగుంటుంది. ఇంకొక పాట చక్కనైన జానపదం పాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే బిగ్ బాస్, మీరు చెప్పారు కాబట్టి మేము వింటాం. మేము పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, వీళ్ళలాగా కాదు. మేము పాడండి.
తిన్నానాడు నేను సిక్కుళ్ళు పోతే గోరు దిక్కుడై గొలలెత్తి కాసే తిన్నానాడు నేను పట్లు దంచిన పట్టు శ్రీ పెంట పాలు అవ్వగన్నా బిడ్డలు అల్లుండ్ల పాలు అవ్వగన్నా బిడ్డలు కొడుకుల్లాగన తల్లి నీళ్ళకే పోతే కొమిరయ్య నిలగాసే అబ్బాయి మీద కొమిరయ్య నిలగాసే బిడ్డల్లాగన తల్లి నీళ్ళకే పోతే కొమిరయ్య నిలగాసే అబ్బాయి రాజవ్వ మీరు అద్భుతంగా పాడారు. రాజవ్వ అంటే కిరణ్ గారి టీం విన్ అయినట్టే. బిగ్ బాస్ మేము ఇది ఒప్పుకోవట్లేదు. మేము పాడలేదా పాటలు? దమ్ముంటే మీరు బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చెప్పకుండా చేయడం అది వేరు. మీరు చేసి చూపించాలండి, ఇట్లా కాదు. ఈ బండ విన్ను. నీకంత సీన్ లేదు అక్కడ. కొట్టుకోవద్దు. రాత్రి 7:43. బిగ్ బాస్ ఎక్కడున్నావు? బిగ్ బాస్ ఒక్కసారి కనబడండి. బిగ్ బాస్ మీకు అర్థమవుతుందా? ఒక్కసారి కనబడండి బిగ్ బాస్. నేనే బిగ్ బాస్. నువ్వు బిగ్ బాస్. నువ్వు బిగ్ బాసా? బిగ్ బాస్ నువ్వు బిగ్ బాసా? ఓకే లాగా బాగా యాక్టింగ్ చేసినావు కదా. ఇప్పుడు తగిలిందా? మంచిగా అట్లనే సావు. ఇది ఇచ్చిన పేమెంట్కి ఎప్పటికీ పర్ఫార్మెన్స్ ఇయ్యదా? దానికి మించే ఇస్తుందా? అరే పండు అందరు కొట్టిరా, మంచి కొట్టిరా. అయినా నీకు ఇది మనం లేదు. నా పేరు పండు కాదు, బిట్టు. పత్తిపక్కల ఫేమస్ నేమ్. కంటెస్టెంట్లు వాయే, పండుగాడు వాయే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పల్లె ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.